కమ్ బ్యాక్ టు బీలట్. హిజ్రాలను చూస్తే చాలా మంది పారిపోతారు. నయానో భయానో వసూళ్లకు పాల్పడడం వారి నైజం. ఏపీ క్యాపిటల్ బెజవాడలో హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గ్యాంగ్ వార్లు, బలవంతపు సెక్స్ మార్పిడులతో నగరవాసులను బెంబేలెత్తిస్తున్నారు. ఆధిపత్య పోరుతో రెండు ముఠాలు పరస్పర దాడులకు తెగబడ్డాయి. డబ్బులు బలవంతంగా లాక్కోవడంతో తలెత్తిన వివాదం చివరకు పోలీస్ స్టేషన్కు చేరింది. విజయవాడలో లింగమార్పిడి ఆపరేషన్ల మాఫియా హల్చల్ చేస్తోంది. కాస్త ఆడలక్షణాలు ఉన్నవాళ్లు కనిపిస్తే చాలు మాయమాటలు చెప్పి తీసుకొచ్చి అటూ ఇటూ కానివాళ్లుగా మార్చేస్తున్నారు. ఇష్టపూర్వకంగానే సెక్స్ మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్నా ఆ జీవితానికి అలవాటు పడలేక, హిజ్రాలు పెట్టే వేధింపులు భరించలేక, ఆ ఊబిలో నుంచి బయటకు రాలేక, తమ వాళ్ల దగ్గరకు వెళ్లలేక తమలో తామే కుమిలిపోతున్నారు. వాళ్ళు మేము చేపించుకున్నామండి, ఇందులో తప్పు కాదు. కానీ బలవంతంగా కొట్టి మమ్మల్ని పెట్రోల్ పోసి రాజరాజపేటలో నన్ను పోయిన సంవత్సరం పెట్రోల్ పోసి నా మీద కాల్ చేయడానికి ప్రయత్నించింది. డబ్బులు ఇవ్వలేదని నన్ను 3 లక్షలు అడిగింది. నేను ఇవ్వనన్నాను. నా మీద పెట్రోల్ పోసి కాల్చిపోయిందండి. రాజరాజపేట వచ్చి ఎవరినన్నా ఎంక్వైరీ తీయండి మీరు వచ్చి. ముఖ్యంగా కొన్ని గ్రూపులు అరాచకాలకు ఒడిగడుతున్నాయి. విజయవాడ మహానగరంలో రోజు వందల మంది హిజ్రాలు కనిపిస్తుంటారు. సోమవారం నాడు రామర్పాడు, మంగళవారం కొత్తపేట, శనివారం బీసెంట్ రోడ్డు, ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో భిక్షాటన చేస్తుంటారు. దశాబ్దాలుగా బెజవాడను బేస్ చేసుకుని వీరంతా జీవనం సాగిస్తున్నారు. మొదట్లో బసవమ్మ, ఖాదరమ్మ అనే హిజ్రాలు కొందరు హిజ్రాలను చేరదీసి వారితో భిక్షాటన చెయ్యించి దాని ద్వారా వచ్చిన డబ్బును పంచుకునేవారు. వారిద్దరూ వృద్ధులై అనారోగ్యం బారిన పడటంతో రంభ, రమ్య అనే హిజ్రాలకు నాయకత్వాన్ని అప్పగించారు. వీరిద్దరూ తమ సంఖ్యను పెంచుకుంటూ పోయారు. రాను రాను ఆదాయం రోజుకు లక్షల్లోకి పెరిగింది. ఈమె పేరు రంభ. ఈమె దగ్గర మేమందరం సంపాదించి ఆమెకి ఇచ్చాం. అలాగా ఈ అమ్మాయిని చూస్తేనేమో కొట్టి 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 8 లక్షలకు అమ్మింది. 8 లక్షలకు ఈ అమ్మాయిని అమ్మింది. ఈ అమ్మాయి 4 లక్షలకు అమ్మింది. ఈ అమ్మాయి నన్ను చూస్తేనేమో 6 లక్షలకు అమ్మింది. రంభన్నామ ఆమె అమ్ముతాం, ఆమె చేస్తాం. మమ్మల్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తాం. మేము ఆమెకు రివర్సు మమ్మల్ని తీసుకుని వెళ్ళి బళ్ళల్లో, ట్రైన్లలో మగోళ్ళ దగ్గర కాస్త తేడాగా కనిపించే యువకులను తీసుకొచ్చి ఆపరేషన్లు చేయించటం పనిగా పెట్టుకున్నారు. వారిని భిక్షాటన చేయమంటూ వేధించసాగారు. లేదంటే హిజ్రాలను హింసిస్తూ క్రూరంగా వ్యవహరించసాగారు. రమ్యకు ఈ మధ్య కారుణ్య నియామకంలో విజయవాడ కార్పొరేషన్లో ఉద్యోగం వచ్చింది. రమ్య కాస్త సౌమ్యంగా, లౌక్యంగా వ్యవహరిస్తుండటంతో చాలా మంది అటువైపు మొగ్గు చూపారు. తనను కాదని తన గ్యాంగు రమ్య వద్ద చేరడాన్ని రంభ సహించలేకపోయింది. దీంతో ఇటీవల వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చారండి మమ్మల్ని. ఆ రంభ అనే అసలు పేరు బాజీ అండి. ఆవిడకి పెళ్లి అయింది సాహెబ్ల ఆవిడతో. ఒక అబ్బాయి, ఒక మగ పిల్లాడు. ఆవిడకి బలవంతంగా మమ్మల్ని రాకపోతే మాకు వద్దు ఇది అని చెప్పేసి, మాకు ఈ జీవితం వద్దు, నేను సంబరాలు ఆడేదాన్ని అండి ఇంతకుముందు, మాకు ఈ జీవితం వద్దు అని తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే కొట్టి బలవంతంగా మమ్మల్ని తీసుకొచ్చారండి. కావాలని మా ఏరియాకి వచ్చి మమ్మల్ని ఎవరినన్నా మీరు ఎంక్వైరీ చేయండి. భిక్షాటన చేసుకునే ప్రాంతాల్లో కొట్లాట మొదలెట్టారు. తన ఏరియా అంటే నా ఏరియా అంటూ వివాదం మొదలైంది. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు పరస్పర దాడులకు దిగారు. తాడేపల్లి, కండ్రిక, మల్లికార్జునపేటలో 2 రోజులుగా గొడవకు దిగుతున్నారు. ఆధిపత్య పోరుతో ఈ రెండు వర్గాలు చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. యువకులను తీసుకొచ్చి బలవంతంగా ఆపరేషన్లు చేయించి ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆడవాళ్లల్లా అందంగా ఉంటామని ఆపరేషన్లకు అంగీకరించిన ఈ రెండు గ్యాంగుల గోల తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా నేను వెళ్ళిపోయినా కానీ నన్ను తీసుకొచ్చేసి కొట్టడము, ఇదిగో ఒకసారి ట్రైన్లోంచి డబ్బులు అడిగి తీసుకురమ్మన్నారు. ట్రైన్లో డబ్బులు అడిగి నేను ఎక్కలేదంటే నన్ను బలవంతంగా ఎక్కించి తోస్తారంటే ట్రైన్లోంచి. ఇవన్నీ దెబ్బలు, కాలు కూడా ఇరిగిపోయింది. రాడ్డు పెట్టారు. ఒక కాలు పోలియో, ఒక కాళ్ళలో రాడ్డు ఉంది. నాకు మా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ అక్కడ నుంచి వెళ్ళనివ్వకుండా బలవంతంగా డబ్బులు అడుకొచ్చి రంభా, హసీనా వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చేసి మమ్మల్ని ఇక్కడ ఇరికిచ్చి ఇలా చేస్తారు. ఈ ముఠాల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. వీరి దౌర్జన్యాలతో బెజవాడ వ్యాపారులు హడలిపోతున్నారు. ఒక్కోసారి వారికి భయపడి వేలకు వేలు ఇచ్చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. వాళ్ళ రైల్వే స్టేషన్ దగ్గర కానీ, బస్ స్టాండ్ దగ్గర కానీ, బెంజ్ సర్కిల్లో కానీ వాహనదారుల్ని అసభ్యకరమైన పదజాలతో, అసభ్యమైన వేషాలతో వేసి హిజ్రాలు చాలా ఇబ్బందికరమైన వేషాలు ఎత్తున్నారు. కనీసం పోలీసులు చూసినా కూడా కనీసం పట్టినట్టుగా వెళ్ళిపోతున్నారు. హిజ్రాల వలన ఎంత ఇబ్బంది పడుతున్నారని ప్రజలు ఒకసారి ఆలోచించారు. ఒకరిపై మరొకరు దాడులకు తెగబడి పోలీస్ స్టేషన్లకు చేరాయి గ్యాంగులు. దీంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.